హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది టేస్టీగా ఎలా వండాలో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎలానో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మనము స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గంజు పెట్టుకొని గంజు హీట్ అయిన తర్వాత అందులో సరిపడేంత ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం మెంతి వేసి మెంతి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఉల్లాకు వేసి ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ముందుగా క్యాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం వేడి నీళ్ళల్లో కడుక్కొని అది జల్లిబుట్టలకు వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత అందులో వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత అందులో సరిపడంత ఉప్పు కారం వేసుకొని మగ్గించుకోవాలి. చూడండి, మూత పెట్టుకొని ఇట్లా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ లాస్ట్కి ధనియా పౌడర్, వేయించిన ధనియా పౌడర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి.